హలో వ్యూవర్స్, మీ బుక్తాయాసంకి స్వాగతం. ఈరోజు నేను చేస్తున్నది పర్వల్ పొటల్స్ పాయింటెడ్ గార్డ్ కర్రీ. దీనికి కావలసిన పదార్థములు: పావు కేజీ పొటల్స్, 2 ఉల్లిపాయలు, 1 టమాటో, 3 పచ్చిమిరపకాయలు, హాఫ్ కప్ పుదీనా, 1 స్పూన్ ధనియా, హాఫ్ స్పూన్ జీరా, 2 లవంగా, చిన్న దాల్చిని, 3 గార్లిక్, ఉప్పు రుచికి సరిపడా, పసుపు కొంచెం, ఆయిల్ 2 స్పూన్లు. ముందుగా ఒక మూకుడు పెట్టుకొని అందులోని ధనియాలు, జీలకర్ర, దాల్చిని, లవంగాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని మిక్సీలో వేసి పౌడర్గా ఆడుకోవాలి. ఈలోపుగా అదే మూకుడులో ఆయిల్ యాడ్ చేసుకుని అందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుని అందులోనే పసుపు, ఉప్పు వేసి కలిపి, వెల్లుల్లిపాయలు కూడా వేసి, పుదీనా పైన వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ ఆడుకున్న పౌడర్‌లో ఆ ఉడికిన మిశ్రమాన్ని వేసి, దానిపైన పచ్చిమిరపకాయలు కూడా వేసి ముద్ద ఆడుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు వేరే మూకుడు పెట్టి ఈ పొటల్స్‌ని పొడవుగా చీల్చి పెట్టుకోవాలి. ఆ పొడవుగా చీల్చి పెట్టుకున్న ఆ పొటల్స్‌లో ఈ ముద్ద కూరి ఒక్కొక్కటిగా ఆ మూకుడులో వేసి, ఒక గ్లాసెడు నీళ్లు పోసి ఉడికించుకోవాలి. పొటల్స్ కాస్త ఎంత ఉడికినా కూడా కొంచెం క్రంచీగానే ఉంటాయి. తొందరగా అవ్వాలనుకుంటే మీరు కుక్కర్‌లో పెట్టుకుని ఒక 2 విజిల్స్ వేయించుకుంటే చాలా తొందరగా అయిపోతుంది ఈ కూర. నేను బయట చేస్తాను కాబట్టి 10-15 నిమిషాలు పట్టింది నాకు ఉడకడానికి. నేను ఒక గ్లాస్ నీళ్లు కూడా యాడ్ చేసుకున్నాను. అలా మూత పెట్టి ఉడికించుకుంటే కనుక పొటల్స్ కూర రెడీ అయిపోతుందండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి కూడా చాలా చాలా బావుంటుంది. రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.